హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ క్లాస్లో భాగంగా ఏపీఎస్ సంబంధించి మనకి గ్రూప్ 2 మెయిన్స్ అనేది ఫిబ్రవరిలో ఉంది కదా, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ 45 డేస్ అనేది మనకు టైం ఉందండి. 45 డేస్లో మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, కొంచెం స్మార్ట్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే మనం 100% సక్సెస్కి దగ్గర ఉంటాం, సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఈ 45 డేస్ మనం అరౌండ్గా ఎలా చూసినామంటే మనకి 23rd ఫిబ్రవరి కాబట్టి ఇవి మనకి మధ్యలో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అరౌండ్గా నేను 45 డేస్ అని చెప్పేసి వేయడం జరిగింది. 45 డేస్ అంతకు ఎక్కువ ఉండదు మనకు. ఎందుకు ఉండదంటే మనకు ఆల్రెడీ ఇంకేదన్నా ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నా కూడా ఒక 1-2 డేస్, అదేవిధంగా ఫెస్టివల్కి 2 డేస్, ఫెస్టివల్కి 2 డేస్ పోయినా కూడా మనకి 45 డేస్ అరౌండ్గా ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే 30+15గా ప్లాన్ చేసుకోవాలి. 30+15 ఏందనేది నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్గా మనకు టీజీపీఎస్ ఎగ్జామ్స్ అనేవి చాలా జరిగినాయి. అదేవిధంగా మీ ఎగ్జామ్స్ ఏపీఎస్ సంబంధించిన కూడా ఎగ్జామ్స్ జరిగినాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ 45 డేస్లో ఏది అవసరం లేదు అనే యాంగిల్లోనే ప్రిపరేషన్ అనేది ఉండాలి. అట్లయితే మనం సక్సెస్కి దగ్గర ఉంటాం. సో ఒక 10 పాయింట్లు తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ టైంని ఎక్కువ నేను కిల్ చేయను కూడా. ఎందుకంటే మీకు ఈ 45 డేస్ అనేది వెరీ క్రూషియల్ టైం, వెరీ ఇంపార్టెంట్ టైము. ఓకే, చాలా మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే 100% మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. ఓకే, అది ఫస్ట్ మనము ఈ 10 పాయింట్లు ఏ విధంగా మనం ఈ 45 డేస్ ప్లాన్ చేసుకోవాలి, దేని మీద ఫోకస్ చేయాలి అనే దాని మీద మనం డిస్కస్ చేస్తాం. రైట్. ఫస్ట్ మనము ఈ ఒక్కసారి ప్రతి ఒక్కరు చెప్పేది ఇది, కాకపోతే మళ్ళీ ఇప్పుడు మనం ఒక్కసారి రీచెక్ సిలబస్ని ఒకసారి రీచెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే మనం ఇప్పటిదాకా దాదాపు ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ప్రిపేర్ అయినప్పటికీ మనం సిలబస్లో ఏముందో అనేది కాకుండా బుక్లో ఏముందో ప్రాపర్గా టాపిక్ వైజ్ వెళ్ళిపోతుంటాం. రైట్. మరి ఆ బుక్లో ఉన్న టాపిక్స్ అన్నీ మనకు సిలబస్లో ఉన్నాయా లేదా? సరే, సిలబస్లో ఉంటే మనకి ఇంకా కరెంట్ బేస్డ్ టాపిక్స్ అవసరం. ఇప్పుడు ఎకనామీ ఉంది, పాలిటీ ఉంది. ఈ కరెంట్ బేస్డ్ అంశాలన్నీ అవసరం కదా. మన బుక్లో ఆల్రెడీ కంటెంట్ మాత్రమే ఉంటుంది. కరెంట్ అఫైర్స్, కరెంట్ బేస్డ్, కరెంట్ ఎకనామీ కావచ్చు, కరెంట్ పాలిటీ కావచ్చు, మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకు సిలబస్ అనేది ఒక మైండ్లో ఉంటే దానికి సంబంధించిన కరెంట్ ఎకనామీ కావచ్చు, కరెంట్ పాలిటీ కావచ్చు, కరెంట్ అంశాలు అనేటివి మనకు వచ్చినప్పుడు అవి చెక్ చేసుకోవడానికి లేదా చూసుకోవడానికి పనిచేస్తాయి. అందుకోసం సిలబస్ని మనం త్వరగా చూస్తూ ఉండడం ఎందుకోసం అంటే కంపల్సరీ అది మనకు సిలబస్లో ఉందా, ఆ అంశం అనేది సిలబస్లో ఉందా లేదా, అది మనకు అవసరమా లేదా మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. దానికోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఈ సిలబస్ని ఇంకెందుకంటే మంచి టైం ఉందండి. 45 డేస్ అనేది 2 పేపర్లు ఉన్నాయి కాబట్టి, కాకపోతే నెగిటివ్ మార్క్ ఉంది, అదొకటి మైనసే. కాకపోతే ఆ నెగిటివ్ మార్కింగ్తోనే మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి అదే ప్లస్ పాయింట్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఏదో సగం ప్రిపేర్ అయ్యి రాస్తా అంటే నెగిటివ్ మార్కింగ్లో బోల్తా పడిపోతాం 100%. ఎందుకంటే ఏదో లక్కులో పెట్టేసి వస్తాం, ఇది అవుతుంది, పోతే అనేది కాదు. ఖచ్చితంగా అది తెలియలేదు అంటే అది మిస్టేక్ అవుతుంది. సో అట్లా మంచిగా ప్రాపర్గా చదివిన వాళ్ళకి, సీరియస్ ఆస్పిరెంట్కి 100% ఇది 45 డేస్ అనేది మంచి టైము. మంచిగా ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చు. ఫస్ట్ ఒకసారి సిలబస్ చూడండి, మళ్ళీ ఒకసారి త్వరగా చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక్కసారి ప్రీవియస్ పేపర్ అని కూడా చెక్ చేయండి. ఇదే టైంలో మంచి టైం ఉంది, ఆల్రెడీ చేసినాం అనేది కాకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ వైజ్ తీసుకొని టాపిక్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయి, ఎంత డెప్త్ అనాలిసిస్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు, ఈ పాయింట్ ఆఫ్లో చూడండి. అంటే ఏ లొకేషన్ నుంచి క్వశ్చన్ పడుతుంది. ఏపీఎస్ సంబంధించి మంచి స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తుంది, మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది. టీజీపీఎస్ లాగా ఎక్కడి నుంచో క్వశ్చన్స్ తీసుకొని వచ్చి ఏదో డేటా డంప్ చేయడం ఇట్లాంటి ఏం లేదు. ఏపీఎస్ మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది. నేను ఆల్రెడీ చాలా ప్రీవియస్ పేపర్స్ చూడడం జరిగింది, నేను చూసినా కూడా. రైట్. నేను ఈ ఎకనామిక్ సంబంధించి కావచ్చు, పాలిటీ సంబంధించి కావచ్చు, హిస్టరీ సంబంధించి కావచ్చు, మ్యాక్సిమం ఏపీఎస్సీ రిఫరెన్స్ పేపర్స్ తీసుకొని కూడా నేను చూడడం జరిగింది. అట్లా మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ పేపర్స్ని మళ్ళీ ఒకసారి టాపిక్ వైజ్గా చూసుకోండి. ఎక్కడి నుంచి క్వశ్చన్ పడుతుంది, అదే లొకేషన్స్ క్వశ్చన్ వస్తుందని కాదు, అక్కడ నుండి క్వశ్చన్ ఎందుకు పడుతుంది, ఆ లొకేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, వార్తల్లో ఉంటుందా లేకుంటే అది ఎప్పటికీ ఇంపార్టెంటేనా. కొన్ని టాపిక్స్ ఉంటాయి మనకి. ఓకే, అవి ఖచ్చితంగా ఎప్పటికీ క్వశ్చన్ అక్కడి నుంచి పడాల్సిందే. లేదు అది కరెంట్ బేస్డ్ అక్కడ అంశం ఉంది అనుకుంటే అక్కడి నుంచి క్వశ్చన్ పడాల్సిందే. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 100% మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 1 వీక్ కూర్చొని వాటిని చూడడం కాకుండా మన ప్రిపరేషన్లో భాగంగానే ఒక టాపిక్ చదువుతున్నాం. రైట్. పాలిటీ మనకి పార్లమెంట్ అనే టాపిక్ చదువుతున్నాం. పార్లమెంట్ అనే టాపిక్ చదివినప్పుడు ఆల్రెడీ అంతకుముందు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా అందులో నుంచి ఏ లొకేషన్లో క్వశ్చన్ పడ్డది. రైట్. ఆ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మనకు టీజీపీఎస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించినవి ఉన్నాయి, అదేవిధంగా ఎకనామిక్స్ సంబంధించినవి ఉన్నాయి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జిఎస్లో భాగంగా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏపీ హిస్టరీ ఉంది కాబట్టి అది ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి.
ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు చూడడం అంటే దానివల్ల మనము మన మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నామా లేదా, ఎక్కడి నుంచి క్వశ్చన్ పడుతుంది, మన మిస్టేక్స్ చేసే అవకాశం ఉందా, ఇట్లా ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇలా బోల్తా పడే అవకాశం ఉందా, మనల్ని బోల్తా పెట్టే అవకాశమైన క్వశ్చన్స్ ఏమైనా ఫ్రేమ్ చేస్తున్నాడా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఈ టైం అనేది 45 డేస్ ఉంది, మీరు మర్చిపోవద్దు. 45 డేస్ ಇದೆ, మంచి టైము, చాలా మంచి టైము. 2 పేపర్లే కాబట్టి తరోగా చూడండి, చెక్ చేసుకోండి ప్రీవియస్ పేపర్స్ని కూడా. రైట్, చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఐడెంటిఫై యువర్ వీక్నెస్. మనం ఎక్కడైతే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం, సైన్స్ అండ్ టెక్నాలజీయా, లేకుంటే ఎకనామీనా, లేకుంటే పాలిటీనా, ఇట్లా వీక్ ఉన్నది కదా, ఆ వీక్ ఉన్న ఏరియాను కొంచెం ఈ టైంలో ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏ ఒక్క పేపర్ను ఫోకస్ చేసి ఏ ఒక్క పేపర్ని నెగ్లెక్ట్ చేసినా ఇక్కడ మనకు జాబ్ అనేది కష్టమవుతుంది. ఖచ్చితంగా 2 పేపర్లను కూడా 100% మంచిగా బ్యాలెన్స్ చేసి మనం ఒక 80% స్కోర్ తెచ్చుకోగలిగితే 100% సక్సెస్ అవుతాం. 80% అంతే, 80%, 75 to 80% అంతే. 75 to 80% మనము మార్క్స్ గెయిన్ చేయగలిగితే 100% జాబ్ అనేది వస్తుంది. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనము వీక్నెస్ అనేది ఐడెంటిఫై చేయడం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పటికీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, ఎకనామీలో కావచ్చు ఏమన్నా లోపాలు ఉన్నాయా, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇది రైట్ టైము. ఎస్, ఎందుకంటే 45 డేస్ టైం ఉంది. ఈ 1 వీక్ to 10 డేస్ ఆ విధంగా ఫోకస్ చేయండి. ఆల్రెడీ మీరు మంచిగా చదివి ఉంటే మనం దాని ప్రకారం మనం డిస్కస్ చేస్తాం దాన్ని కూడా. కాకపోతే మీకు ఏదన్నా వీక్నెస్ ఉంటే 100% దాన్ని ఖచ్చితంగా ఈ 1 వీక్ 10 డేస్లో మీరు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి టైం కేటాయించండి, పర్లేదు. ఎందుకంటే మీకు ఉన్న 2 పేపర్లు, ఆ 2 పేపర్లలో మళ్ళీ వీక్నెస్ ఉంటే అక్కడ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకున్నాం, ప్రీవియస్ పేపర్ చూసినాం, ఓకే, మనం వీక్నెస్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసినాం. ఫస్ట్ ప్రిపరేషన్ మళ్ళీ మనము ఈ 45 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవడంలో భాగంగా ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. ఓకే, ఫస్ట్ మన మీద మన కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అది ఎట్లా వస్తుంది అంటే మన ప్రిపరేషన్ బట్టి కావచ్చు, మన మైండ్ సెట్ని బట్టి కావచ్చు. కొంతమంది ఏం చదవకున్నా కూడా ఏదో పైన చదివినా కూడా మంచి కాన్ఫిడెంట్తో పోయి ఎగ్జామ్ రాస్తారండి. ఓకే, అట్లా కాకుండా మనం ఆల్రెడీ చదివినాం, సబ్జెక్ట్ ఉంది మన దగ్గర, మనం ఎందుకు భయపడాలి, ఓకే 100% సక్సెస్ అవుతాం అని చెప్పేసి మనల్ని నమ్ముకోవాలి ఫస్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మానవ మాత్రులే, ఇలాంటి ఎగ్జామ్స్ ఎంతోమంది రాసి ఎంతోమంది జాబ్ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో దానికోసం మనం ఏదో ఆదరబాదరగా ఆతృతపడి భయపడాల్సిన అవసరం లేదు. సో కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి, కాన్ఫిడెంట్గా మనము ఎగ్జామ్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, ఇంకొకటి ప్రాపర్ ప్లాన్ ఫర్ దీస్ 45 డేస్. ఓకే, ఇది మనం చెప్పేది. ఈ 45 డేస్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే 30 + 15 అని చెప్పడం జరిగింది. 13 అంటే ఈ 30 డేస్లో భాగంగా మనం ఈ 2 పేపర్లను పూర్తిగా రివిజన్ వచ్చే టైంలో కేటాయించుకోవాలి. అంటే ఫర్ డేకి మనకి రోజుకు 2 పేపర్లు కాబట్టి ఒక్కో రోజును మనము 4 సబ్జెక్టులు చదవడానికి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, 3 అవర్స్ ఎవరికి ఉన్న టైంలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అట్లా 30 డేస్లో మన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. రైట్, 30 డేస్ అనేది ఇప్పటి నుండి 30 డేస్లో మన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అంటే మనకి ఫిబ్రవరి 5th వరకు మనకు సిలబస్ అనేది కంప్లీట్గా చదవడం అయిపోవాలి. విత్ ఈ వీక్నెస్ సబ్జెక్ట్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అయిపోతుంది. దాన్ని మిగతా 15 డేస్ను మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటామంటే ఓన్లీ రివిజన్ అంటే ఎట్లా ఉండాలంటే షార్ట్ నోట్స్ కావచ్చు, ఫ్యాక్ట్స్ కావచ్చు, అదేవిధంగా మన చిన్న లోపాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని కూడా పసిగట్టి మరి ఇది పూర్తిగా మనం ఆ 15 డేస్లో కొత్త టాపిక్స్ అయితే చదవకుండా ప్లాన్ చేసుకోవాలంటే మనం 30 డేస్లోనే అంతా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ 30 డేస్లో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ నేను రాయడం జరిగింది, రీడ్, రివైజ్, ప్రాక్టీస్. ఈ 30 డేస్లో మనం ఏం చేయాలంటే రీడ్, రివైజ్, ప్రాక్టీస్. ఫస్ట్ మనం చదువుతాం, అదేవిధంగా రివిజన్, చదవడంలోనే భాగంగా రివిజన్ ఉండాలి. ఈ 15 డేస్ అనేది వేరు, 30 డేస్ అనేది వేరు. ఇక్కడ రీడ్ ఉంటుంది, రివిజన్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. ప్రాక్టీస్లో భాగంగా మనం ఏం చేస్తామంటే టెస్ట్ సిరీస్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, మార్క్ టెస్ట్లు కావచ్చు రాస్తాం. ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే మనం కూడా ధృవ స్టడీ సర్కిల్ యాప్ నుంచి ఎకనామిక్ క్లాసెస్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి. మీకు మనము యాప్ లాంచ్ చేస్తున్నాం కేవలం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం. ఇండియన్ ఎకనామీకి నేను టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు యూపీఎస్సీకి సంబంధించినవి, అదేవిధంగా టీజీపీఎస్ సంబంధించినవి, ఏపీపీఎస్ సంబంధించినవి, అదర్ స్టేట్స్ కూడా ఈ విధంగా టాపిక్ వైజ్ తీసుకొని నేను ఎకనామీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అది మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. కాకపోతే నేను సంక్రాంతికి లాంచ్ చేసి ఓన్లీ ఏపీపీఎస్సీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ సంబంధించి టెస్ట్ సిరీస్ తక్కువ కాస్ట్తోనే 100 రూపీస్ బిలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రమోషన్లో భాగంగా మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే కాబట్టి సంక్రాంతికి మీకు ఎకనామీ చూసుకోవచ్చు.
చూడొచ్చు ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనకి యాప్ లాంచ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ మనము ఏపీఎస్సి ఎకనామీని మాత్రమే ఫోకస్ చేస్తున్నాము. దాంట్లో చూద్దాం మనం. రైట్. అయితే ఈ 30 డేస్లో మనకి ఏం చేయాలంటే ఫస్ట్ మనం రీడ్ చేస్తాం, రివిజన్ చేస్తాం, అదేవిధంగా ప్రాక్టీస్లో భాగంగానే మనం మార్క్ టెస్టులు రాస్తాం. ఈ మార్క్ టెస్టులు అనేది ఏపీఎస్సి వాళ్ళకు 100% అవసరం. ఎందుకు అవసరం అంటే మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. రైట్. ఈ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మీరు మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం వల్లనే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఎంత చదివినప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు టీజీపీ సంబంధించి క్వశ్చన్స్ పేపర్ చూసిండు 4 ఆప్షన్లు ప్రాపర్గా తెలిస్తే తప్ప మనం ఆన్సర్ పిక్ చేసుకోలేకపోతున్నాం. సో అలాంటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనము గెస్ చేయలేం. గెస్ చేసి పెట్టే ఆన్సరు మనకి నో గ్యారంటీ, నెగిటివ్ కాబట్టి ఉన్న మార్క్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఏది చదివినా కూడా ప్రాపర్గా చదవండి, ఇన్డెప్త్గా చదవండి, కంప్లీట్ అనాలిసిస్ చేయండి. ఓకే, ఒక కాన్సెప్ట్ కావచ్చు, ఒక టాపిక్ కావచ్చు, ఒక సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది, అక్కడ సగం చదివితే మనకు సగం తెలిస్తే దాన్ని ఆన్సర్ అయితే చేయలేము, అక్కడ ఉన్న మార్క్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో అట్లా ఇది ప్రాక్టీస్, రీడ్, రివైజ్, ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లీ 2 టెస్ట్ ప్లాన్. అంటే మనకి వారానికి ఒక 2 సార్లు ఎగ్జామ్స్ రాసే ప్లానే చేసుకోండి. ఈ 30 డేస్ మొత్తం 30 డేస్ కాదు 40 డేస్ చేసుకున్నా పర్లేదు మీరు. ఎందుకంటే లాస్ట్ 10 to 12 డేస్ మనకి ఏనాం. కాకపోతే నేను ఏంటంటే ఒక 3 డేస్ ఎక్స్ట్రా అట్లా రాయడం జరిగింది. ఎందుకంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కూడా, ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా ఒక 2-3 డేస్ మనకి కిల్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ నేను ఓవరాల్గా 15 డేస్ రాయడం జరిగింది. సో 2 డేస్ అనేది మీరు ఖచ్చితంగా టెస్టులు రాయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఉన్నాయి 2 పేపర్లే కాబట్టి ఆ 2 పేపర్లను ప్రాపర్గా ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యేది వీక్లీ 2 టెస్ట్ ప్లాన్. అంటే ఖచ్చితంగా వారానికి 2 సార్లు 150 మార్కుల ఫస్ట్ పేపరు, 150 మార్కుల సెకండ్ పేపర్ అనేది వీక్లీ 2 టైమ్స్ రాయాలి. అంటే ఒక పేపర్ను 2 సార్లు అటెంప్ట్ చేస్తావు వారంలో. అట్లా మీకు మహా అయితే 4 సార్లు రాస్తాం. అంతే, 4 వారానికి 2 సార్లు కాబట్టి 8 సార్లు వస్తుంది. ఓకే, 1 మంత్లో అంటే 8 సార్లు మీరు ఒక్కొక్క పేపర్ను అటెంప్ట్ చేస్తారు. ఇది ఎనఫ్, సరిపోతుంది. ఇప్పుడున్న టైంలో ఒక్క పేపర్ను 8 సార్లు రాస్తున్నావు. వారానికి 2 సార్లు రాస్తే మనకు 30 డేస్లో మనం 8 సార్లు రాస్తావు ఒక పేపర్ని. అది గ్రాండ్ టెస్ట్ అయినా పర్లేదు, లేదు మామూలుగా టాపిక్ వైజ్ అయినా పర్లేదు, ఎట్లయినా పర్లేదు. మ్యాక్సిమం మీరు గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేసుకోండి. అంటే ఇట్లా 150 మార్కుల పేపర్ 1, 150 మార్కుల పేపర్ 2 ఇట్లా ప్లాన్ చేసుకొని రాసుకుంటే ఈ 8 సార్లు అటెంప్ట్ అనేది ఎనఫ్. ఇక్కడ రాయడమే కాదు, మనం లాస్ట్కి మనకు చివరి చేయాల్సింది అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫర్ ఎక్సర్సైజ్ ద రైట్ టైం. మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం ఈ 8 సార్లు టెస్టులు రాయడం వల్ల మన స్ట్రెంగ్త్ని కానీ మన వీక్నెస్ని కానీ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అంటే మనం ఏ టాపిక్లో ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్ని ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు ఇక్కడ నెగిటివ్ ఎక్కువ పడుతుంది, ఎందుకు పాజిటివ్ ఎక్కువ పడుతుంది. మనకు కొన్ని స్ట్రెంత్ సబ్జెక్టులు ఉంటాయి, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, లేదు కొంతమందికి ఎకనామిక్ ఉండొచ్చు, కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండొచ్చు. ఏదో ఒకటి స్ట్రెంత్ సబ్జెక్టులు ఉంటాయి, అక్కడ మ్యాక్సిమం మనం స్కోర్ చేయగలుగుతాం. కానీ కొన్ని వీక్ సబ్జెక్టులు ఉన్నప్పుడు ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ మనకి దెబ్బకు వస్తుంది. అట్లాంటప్పుడు అక్కడ మనకు ఈ 8 సార్లు రాయడం వల్ల మనకు చాలా మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ థింగ్ అవసరం. ఎందుకంటే మీకు ఆల్రెడీ 8 సార్లు అటెంప్ట్ చేయడం వల్ల మీకు ఫైనల్ ఎగ్జామ్లో నేనేం చేయబోతున్నా, నా స్కోర్ ఎక్కడ ఉండబోతుంది అనేది మీరు ఇక్కడ తెలుసుకుంటారు, 100% తెలుసుకుంటారు. ఇక లాస్ట్ 15 to 12 డేస్లో మీరు ఎలాంటి టెస్టులు రాయద్దండి. ఎందుకంటే ఓన్లీ రివిజన్, ప్రాపర్ రివిజన్ లేదా షార్ట్ నోట్స్ ప్రాపర్ రివిజన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఈ 15 డేస్ని కేవలం 30 to 40 డేస్ మాత్రమే మీరు ఈ రీడ్, ఈ టెస్ట్లు కానీ రివైజ్ కానీ ఏదైనా ఉండాలి. లాస్ట్కి ఓన్లీ రివిజన్ మాత్రమే ప్లాన్ చేసుకుంటట్టు ఉండాలి. హర్రీబరీగా ప్రిపేర్ కావద్దు. ఉన్నాయి రెండే పేపర్లు కాబట్టి ప్రాపర్గా చదవండి. రైట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎక్సర్సైజ్ ఫర్ రైట్ టైం అన్నాం కదా, ఇది మాత్రమే. అంటే 45 డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా సిలబస్ అయిపోలేదు, నేను ఇంకెందుకు టెస్టులు రాయాలని ఆలోచన అవసరం లేదు. టెస్టులు రాసుకుంటూనే చదవండి, టెస్టులు రాసుకుంటూనే రివైజ్ చేయండి, టెస్టులు ప్రాక్టీస్ చేయండి. రైట్. ఇదే రైట్ టైము. మనకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలాసార్లు ఏమవుతుందంటే నేను ఇది చదివి ఉంటే అయిపో, ఈ టెస్ట్ నేను రాసుంటే అయిపో, ఈ ఎగ్జామ్ నేను అటెంప్ట్ చేసి ఉంటే అయిపో, ఈ సబ్జెక్ట్ నేను ప్రాక్టీస్ చేసి ఉంటే అయిపో అనే ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడే మనం 45 డేస్ ప్లాన్ అని ఎందుకు పెడుతున్నామంటే ఖచ్చితంగా 45 డేస్ అనేది చాలా మంచి టైము, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. రైట్. ఓకే. నెక్స్ట్ మనకు మనం నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మన మిస్టేక్స్ అనేది ఇక్కడే కరెక్షన్ చేసుకుంటాం, అయిపోతుంది. ఇదే పాయింట్ ఆఫ్. లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే మెయింటైన్ నార్మల్ బిహేవియర్. మనం ఒక ఆస్పిరెంట్గా చాలామందికి ఉండేది. ఎందుకంటే మనం ఏదో మన టైం అంతా ఇన్వెస్ట్ చేసి, మనం అమౌంట్ కూడా డబ్బు కూడా ఇన్వెస్ట్ చేసి, మన టైంను మన లైఫ్ను ఇన్వెస్ట్ చేసి మనము ప్రిపేర్ అవుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఫియర్ అనేది కామన్, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది.
ఫియర్ లేకుండా ప్రిపరేషన్ అనేది ఎవరికి పాసిబుల్ కాదు. అది ఉత్తముచ్చట. ఎందుకంటే అట్లా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి చిన్నగన్నా కొంచెమన్నా ఫియర్ ఉంటుంది. ఎందుకంటే ఇంత మనం కష్టపడుతున్నాం కాబట్టి మనకు ఫియర్ ఎక్కువ ఉంటుంది. సో ఫియర్ ఉన్నదని చెప్పేసి నాకే ఇట్లా ఉందని చెప్పేసి ఎప్పుడు మనం ఇది కావద్దు. నార్మల్ బిహేవియర్ మెయింటైన్ చేయండి. మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నప్పుడే ఈ బిహేవియర్ అనేది నార్మల్ అయిపోతుంది. మనకి ఎలాంటి ప్లాన్ లేనప్పుడే మనము టెన్షన్ పడుతూ ఉంటాం, టెన్షన్కి గురవుతూ ఉంటాం. ఓకే, మీరు సంక్రాంతికి ఎకనామీకి సంబంధించి ఇండియన్ ఎకనామీ, ఓన్లీ ఇండియన్ ఎకనామీ, మిగతా మీ ఏపీ ఎకనామీ అనేది మీరు చూసుకోండి. ఇండియన్ ఎకనామీ నేను టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తాను చాలా క్వాలిటీ క్వశ్చన్స్తో. ఎందుకంటే యూపీఎస్సీ పేపర్స్ కావచ్చు, మన టీజీపీకి సంబంధించి కావచ్చు, ఏపీపీఎస్ సంబంధించి కావచ్చు, అదర్ స్టేట్స్ సంబంధించి కావచ్చు, టాపిక్ వైజ్గా నేను టెస్టులు ప్లాన్ చేస్తాను. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్తోని యాప్ ప్రమోషన్లో భాగంగా జస్ట్ 100 రూపీస్ బిలోనే మనం ప్లాన్ చేస్తాం. మీరు తీసుకుంటే తీసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను తర్వాత కూడా ఆల్రెడీ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా మన టెస్ట్ సిరీస్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఏపీపీఎస్ సంబంధించి తప్పకుండా నేను గైడెన్స్, నా సలహాలు, సూచనలు ఖచ్చితంగా అవసరం అనిపిస్తే, మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదన్నా మీకు డౌట్ ఉన్నా కూడా, ఇంకేదన్నా ఫియర్స్ కావచ్చు, లేకుంటే భయాలు కావచ్చు, లేకుంటే సబ్జెక్ట్ విషయంలో డౌట్స్ కావచ్చు, మీరు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయొచ్చు. టెలిగ్రామ్ మనకు ఛానల్ ఉన్నది. ఆ టెలిగ్రామ్లో పర్సనల్గా నన్ను అడగచ్చు, లేదా ఏదో ఒక వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఎకనామీకి సంబంధించిన అంశాలు డిస్కస్ చేద్దాం. ఏపీపీఎస్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, లేకుంటే ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు, నేను ప్లాన్ చేస్తున్నా. యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంటాయి ఆ వీడియోస్, నేను అందించడానికి ట్రై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మంచిగా కాన్ఫిడెంట్గా ఉండండి, నార్మల్ బిహేవియర్ మెయింటైన్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఓకే, ఈ 45 డేస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదవండి. ఓకే, థ్యాంక్ యూ.